హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది స్మూత్డ్ మేటింగ్ ప్యాటర్న్. వెరీ ఇంపార్టెంట్ మేటింగ్ ప్యాటర్న్. అన్ని మేటింగ్ ప్యాటర్న్స్ కంటే ఈ మేటింగ్ ప్యాటర్న్లో డిఫరెన్స్ ఏమిటంటే వీ హ్యావ్ టు కాలిక్యులేట్ ఫ్యూచర్ మోర్ అండ్ మోర్. అంటే మనం ఏదైతే స్మూత్డ్ మేటింగ్ ప్యాటర్న్ ఎప్పుడు ఐడెంటిఫై చేస్తామంటే పీసెస్ని ఒక 3 మూవ్స్ 4 మూవ్స్ 5 మూవ్స్ ఫ్యూచర్ కాలిక్యులేట్ చేసిన తర్వాత స్మూత్డ్ మేట్ అనేది మనకి కనబడుతుంది మేటింగ్ ప్యాటర్న్. అన్ని మేటింగ్ ప్యాటర్న్స్ లాగా వెంటనే ఇలా చూడగానే కనబడదు. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. కాబట్టి ఇక్కడ మనకి 3 మూవ్స్లో స్మూత్డ్ మేట్ అయితే మనకు కనబడుతుంది. మనం వైట్ సైడ్ నుంచి ఆడుతున్నాం, అపోనెంట్ బ్లాక్ సైడ్ నుంచి ఆడుతున్నారు. ఇక్కడ అపోనెంట్ బ్లాక్ కింగ్ స్ట్రక్ అయితే అయిపోయారన్నమాట. క్లియర్గా చూసుకుంటే ఇక్కడ మనకి 3 మూవ్స్ ఉన్నాయి. క్వీన్ టు G8 చెక్, ఇది ఫోర్సింగ్ మూవ్, తప్పదు. రుక్ వచ్చి క్యాప్చర్ చేయాల్సిందే. G8 స్క్వేర్ మీద ఉన్న క్వీన్ని రుక్ క్యాప్చర్ చేయాల్సిందే. ఇక్కడ చూద్దాం, మనం క్వీన్ సాక్రిఫైస్ కాన్సెప్ట్ ఇక్కడ నడుస్తున్నది. క్వీన్ని సాక్రిఫైస్ చేస్తున్నాం మనం, ఎందుకంటే అక్కడ మేటింగ్ ప్యాటర్న్ ఉంది కాబట్టి మనం ప్రాపర్గా కాలిక్యులేట్ చేయగలిగాం కాబట్టి మన క్వీన్ మనం సాక్రిఫైస్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఒకసారి మనం మూవ్ ఆడేటప్పుడు చూసుకోవాలి మనం కరెక్ట్గా ఆడుతున్నామా లేదా, ఏదైనా మిస్టేక్ చేస్తున్నామా. కొన్నిసార్లు మనం మిస్కాల్కులేట్ చేస్తుంటాం, ఆ మూవ్ ఆడేస్తాం, తర్వాత రియలైజ్ అవుతాం మనం తప్పు చేసామని చెప్పేసి తర్వాత రియలైజ్ అవుతాం. కాబట్టి వన్స్ కాల్కులేట్ చేసినప్పుడు చెక్ చేసుకోవాలి ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అని మీరే క్వశ్చన్ చేసుకొని ఇది కరెక్టే అని మీకు 100% అనిపిస్తే అప్పుడు మూవ్ ఆడడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం, క్వీన్ టు G8 చెక్, ఇది ఫోర్సింగ్ మూవ్. కింగ్ అయితే క్యాప్చర్ చేయలేదు క్వీన్ని, ఎందుకంటే ఇక్కడ బిషప్ అయితే ఆ స్క్వేర్ని గార్డ్ చేస్తున్నది, తప్పదు. ఫోర్సిబుల్ మూవ్. రుక్ టు G8, రుక్ క్రాస్ చేస్తుంది క్వీన్ని. అండ్ ద నెక్స్ట్ మూవ్ నైట్ టు F7 చెక్మేట్. సో దిస్ ఈజ్ సింపుల్లీ ద స్మూత్డ్ మేటింగ్ ప్యాటర్న్. అంటే నైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద నైట్ హెల్ప్తో అపోనెంట్ కింగ్ని చెక్మేట్ చేస్తే దీన్ని మనం స్మూత్డ్ మేటింగ్ ప్యాటర్న్ అంటాం. ఇలాంటి మళ్ళీ ఇంకొక మేటింగ్ ప్యాటర్న్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.